అమరావతికి ఎంత పొటెన్షియల్ ఉందంటే అండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో మనందరం చూస్తాం. నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను ఈ హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు నా కళ్ళ ముందు ఎదిగిన నగరం ఇది. అసలు ఫిలిం నగర్లో ఇప్పుడున్న ఈ ఇల్లు కూడా లేదు. ఓన్లీ అక్కడ అదొక్కటే ఏసీఎస్ ఒకటి ఉండేదండి. ఒకటే 20 ఫీట్ రోడ్డు ఉండేది. మోహన్ బాబు గారి ఇంటి ముందు నుంచి 20 ఫీట్ రోడ్డు ఉండేది. కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇది హైదరాబాద్ నగరం, ఫిలిం నగరం ఎస్పెషల్లీ. అసలు మీకు జూబ్లీ హిల్స్ అయితే అసలు లేదు, చెక్ పోస్ట్ వరకే. ఏ ఇయర్ అండి? 95. సో రేపు 10 సంవత్సరాల తర్వాత అమరావతిని ఎవరు ఊహించలేరు. మీకు సైన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ వైద్య పరంగా కానివ్వండి, చాలా గొప్ప గొప్ప విషయాలు జరగబోతా ఉన్నాయి అక్కడ. టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటి కింద ఒక ప్లాన్డ్ సిటీ. ఇప్పుడు మీకు రేపు పొద్దున సింగపూర్ కన్సార్టియం కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా చాలా వస్తాయండి, చాలా కంపెనీలు వస్తాయండి, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా మిగతా రాజకీయ పార్టీల వాదనని మనం అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం